విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. స్థానిక వ్యక్తులను గెలిపించుకుని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆసిఫ్ అన్నారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు జనం సమూహం నడుమున అట్టహాసంగా సాగింది. పంజా సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ చిట్టినగర్ సొరంగం గుండా చెరువు సెంటర్ మీదుగా కుమరిపాలెం నుండి పొనిమిఘాట్ ఎదురుగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోకి ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్కు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సంతోషంగా ఉందన్నారు. తన ప్రత్యర్థి సుజనా చౌదరి పెట్టెల ధర మాదిరిగా మాటలు చెబుతున్నాడన్నారు. వెస్ట్లో ఎన్డీఏ కూటమి అవసరం లేదన్నారు. సుజనా చౌదరి ఫస్ట్ బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులు కట్టాలన్నారు. బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని నిలదీశారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఇప్పుడు ఏదో చేస్తానని మాటలు చెబుతున్నాడని అన్నారు. మతోన్మాదులను తరిమి కొట్టడానికి పశ్చిమ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమం అంటేనే వైసీపీ అడ్డా అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా తరలివచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్సాహంగా జనసముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు, నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. సుజనా చౌదరి అంటే టీవీల్లోనూ పేపర్లోనూ చూసేవాళ్ళం. ఎప్పుడైనా ఈయన వచ్చి అసలు డెవలప్మెంట్ కొండెక్కాడు. ఆయన దండాలు పెట్టుకొని రోడ్ షోలు చేయడం కాదు, కొండ ప్రాంతం ఎక్కమని చెప్పండి. కొండ ప్రాంతం ఉన్న ప్రజలు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోమని చెప్పండి. 12-13 డివిజన్లో కొండ ప్రాంతం ఉంది, రమ్మని చెప్పండి. మాతో పాటు తీసుకెళ్ళి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అలాగే శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో మేము చూపిస్తాం. 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం, 800 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇచ్చాం. రమ్మని చెప్పండి, ఎప్పటికైనా మేము సిద్ధంగా ఉంటాం. కొండ ప్రాంతం కానివ్వండి, అలాగే లోతట్టు ప్రాంతం అయినా కానివ్వండి, ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి జరిగింది. మాయ మాటలు, మాయ హామీలు ఇచ్చి. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ ఆసిఫ్ నామినేషన్కు వెస్ట్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఆసిఫ్ ప్రజల ముందరే ఉంటారన్నారు. సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని గుర్తు చేశారు. పశ్చిమంను అభివృద్ధి తర్వాత చేద్దువు, ఫస్ట్ బ్యాంకులకు కట్టాల్సిన డబ్బులు కట్టిరా అని సుజనా చౌదరికి హితవు పలికారు. సుజనాపై మనీ లాండరీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. వేల కోట్ల బ్యాంకులకు ఎగ్గొట్టి ప్రజలకు ఏదేదో చేస్తామంటే నమ్ముతారా అని నిలదీశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా అభిప్రాయాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితిని చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే నిన్న ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నిన్న కోర్టు తెప్పించింది. ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్కి రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. వెస్ట్ని బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్, ఈడీ కేసు కూడా ఉంది. ఇదంతా చూశారు లేదా మీడియా మిత్రులు? నేనైతే డౌన్లోడ్ చేసి చూశాను. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున
ఈనాడు పేపర్ చూస్తే 542 కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే 5700 కోట్ల రూపాయలు బ్యాంకులు కొల్లగొట్టాడు ఇదే సుజనా చౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది. అట్లా ఆయన ముందు అన్నీ సెటిల్ చేసి ఈడీ కేసుని తప్పుకొని అప్పుడు ఈ వెస్ట్కి వచ్చి బెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నియోజకవర్గంలోన షేక్ ఆసిఫ్ గారు నామినేషన్ వేయటానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం జనసంద్రం సముద్రాన్ని తలపించే విధంగా ఈరోజు మనం చూసాము. స్వచ్ఛందంగా ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్క గడపకి కొండ చివరి వరకు ప్రతి ఒక్క గడపకి అందుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కొండల మీద నుంచి ప్రజలందరూ తరలి రావడం జరిగింది. ఈరోజు ఎంత ఆనందంగా ప్రజలు ఎంత ఉత్సాహంగా ఈరోజు నామినేషన్లోన పాలు పంచుకున్నారో మీడియా మిత్రులు అందరూ గమనించారు. ఒక మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి 10,000 కోట్లు ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్నటి రోజున వచ్చి నా దగ్గర ధనం ఉంది, ధనబలంతో నేను పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిచేస్తాను అన్న ఒక కండకావరంతో రావటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, గతంలోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్లోన ఎంతెంత మేము అభివృద్ధి చేశామన్నది నేను డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతున్నాను. గత 5 ఏళ్ల కాలం టీడీపీ వాళ్ళు పాలించినారు. డివిజన్ వారీగా రమ్మనండి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 450 కోట్ల వ్యయంతో ఈరోజు కొండ చివరి వరకు రోడ్లే కానివ్వండి, డ్రైన్లే కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడం అన్నది పూర్తిగా జరిగింది.